అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది, మన చుట్టూ ఏం జరుగుతుందనేటువంటి అంశం మనం గ్రహించే లోపలనే గొలుసు కట్టుగా ఎన్నో రకాలైనటువంటి అన్యాయాలు, అక్రమాలు, మహిళలపై అనేక రకాలైనటువంటి భంగపాట్లు, మనం అసలు కనీవిని ఎరుగనటువంటి, అసలు ఆలోచన కూడా చేయనటువంటి కృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో టీసీఎస్ నాసిక్లో జరిగినటువంటి ఒక సంఘటన, అది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్గా మనం పేర్కొనవచ్చు. ఎందువల్ల అంటే సమాజంలో మన చుట్టూ తిరుగుతున్నటువంటి అనేక మంది వ్యక్తులు ఒక ముసుగులో ఉన్నారు. ఆ ముసుగు ధరించి వాళ్ళు ఏ ఆబ్జెక్టివ్తో అయితే సమాజాన్ని మట్టుబెట్టాలని చూస్తూ ఉన్నారో, మరి ఖచ్చితంగా ఆ ఆబ్జెక్టివ్ వైపే వాళ్ళందరూ కూడా దృష్టి సారించి ఒక నెట్వర్క్గా మన ముందు కదులుతూ ఉన్నారు. కానీ మనం వాళ్ళను బయట వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్ బట్టి, అలాగే వాళ్ళు నిర్వహించేటువంటి విధులను బట్టి వేరేగా మనం భావిస్తూ ఉన్నాం. అదే ఈ నూతన రకమైనటువంటి ఉగ్రవాద చర్యకు ఒక రకమైనటువంటి రూపకల్పనగా మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే టీసీఎస్లోనే, దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి టీసీఎస్ లాంటి కంపెనీలోనే ఎక్కడైతే పాష్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేటువంటిది పిన్ టు పిన్ అక్కడ ఫాలో అవుతూ ఉంటారో, మరి అటువంటి సంస్థలోనే ఇంత ఘోరం జరిగింది అంటే 9 మంది విక్టిమ్స్ అక్కడ ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేశారు. అలాగే 7 మెంబర్స్ ఆఫ్ ది ఆ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి, పాత్రధారి ఒక మహిళ, నిదా ఖాన్ అనేటువంటి పేరు మార్మోగుతూ ఉంది. ఆచూకీ ఇంకా తెలియకపోయినప్పటికీ నిదా ఖాన్ యొక్క విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతాం. అసలు ఈ నిదా ఖాన్ వెనక ఉన్నటువంటి ఉగ్ర శక్తి ఎవరు అని కనుక మనం ఒక్కసారి ట్రేస్ అవుట్ చేసినట్టయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే, టాప్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఎంతోమందితో ఈమెకు ఉగ్ర సంబంధాలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ అవుతోంది. ఎవిడెన్షియల్ మెటీరియల్ కూడా చాలా సిద్ధంగా ఉంది. మరి నిదా ఖాన్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆమె ఇటువంటి చర్యలకు పాల్పడడానికి వెనక ఉన్నటువంటి ప్రధాన వ్యక్తి ఎవరు, ద చీఫ్ ఇన్స్పిరేషన్ ఎవరు అని కనుక మనం చూసినట్టయితే ఆమె డాక్టర్ షాహీన్ షాహిద్. మనమందరూ కూడా ఢిల్లీ బ్లాస్ట్ అనేటువంటిది మనం ఇంకా మర్చిపోలేదు. అసలు ఎవరు ఊహించని రీతిలో జరిగినటువంటి, దేశమంతా కూడా ఒక పద్ధతిగా పీస్ఫుల్గా వెళ్తున్నటువంటి సందర్భంగా సడన్గా ఢిల్లీలో కలిగినటువంటి ఆ ప్రకంపన యావత్తు దేశాన్ని కూడా ఉలిక్కి పడేటట్టు చేసింది. మేమున్నామంటూ ఉగ్రవాదులు వాళ్ళ యొక్క ఉనికిని చాటుకున్నారు. పహల్గామ్ ఆ విష సంఘటనను మనం మర్చిపోకముందే మళ్ళీ ఢిల్లీలో బ్లాస్ట్ జరగటం అనేటువంటిది, అది కూడా ఒక డాక్టర్స్ నెట్వర్క్ చేయటం అనేది నిజంగా ఎంత ఘోరమో మనం అందరూ కూడా ఊహించవచ్చు. అలా మనం చూసినట్టయితే డాక్టర్ షాహీన్ షాహిద్, అసలు డాక్టర్ షాహీన్ షాహిద్కు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఎవరు అని కనుక మనం చూసినట్టయితే ఆ మూలాలన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మొహమ్మద్ సంస్థ వైపు మన దృష్టిని తీసుకొని వెళ్తున్నాయి. మరి జైషే మొహమ్మద్ సంస్థ ఎందుకు ఇలా ఒక ప్రతీకార ద్వేషంతో రగిలిపోతోంది అంటే, ఆపరేషన్ మనం ఎప్పుడైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశామో, అలాగే ఆపరేషన్ సింధూర్ చేశామో, అందులో మరణించినటువంటి అక్కడ ఉగ్రవాద సంస్థలో ఉన్న ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్త్రీలు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా జైషే మొహమ్మద్ ఒక ఉగ్రవాద విమెన్ అసోసియేషన్ను తయారు చేసింది. అంటే టెర్రరిస్ట్ గ్రూప్ ఆఫ్ విమెన్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన బృందాన్ని తయారు చేసి దాంట్లో ఇండియా, బంగ్లాదేశ్, అలాగే ఇలాంటి చిన్న సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ల్యూర్ చేయడం, అట్రాక్ట్ చేయడం, వాళ్లకు ఫోర్స్ఫుల్గా ఇటువంటి పాయిజనస్ ఇన్స్టింక్ట్స్ అన్నీ కూడా వాళ్ళలో ప్రవేశపెట్టడం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు దాని ఫలితం ఏంటి అంటే, మనం ఎవరైతే ఈ జైషే మహమ్మద్ యొక్క ముఖ్య సంస్థలో ఉన్నటువంటి మసూద్ కానివ్వండి, అలాగే మనం చూసినట్టయితే డాక్టర్ షాహీన్కి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి వారు ఎవరు అంటే, జమాతే ఉల్ మోమినత్ అనేటువంటి సంస్థలో ఉన్న రఫియా బీబీ. కేవలం 27 ఇయర్స్ ఓల్డ్ అయినటువంటి రఫియా బీబీ ఇంత ఘోరమైనటువంటి ఆపరేషన్స్ ఎలా చేస్తున్నారు అంటే, ఆమె కరుడుగట్టిన ఉగ్రవాది అయినా, అలాగే పహల్గామ్లో అనేక మంది ప్రాణాలను మతం అడిగి మరీ చంపినటువంటి ఏదైతే యాక్టివిటీ ఉందో దానికి సూత్రధారి అయినటువంటి ఉమర్ యొక్క భార్యగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తోంది. అంటే వాళ్ళ బ్లడ్లోనే భారతీయులన్నా, ముఖ్యంగా హిందువులన్నా కూడా ఒక విధమైనటువంటి హేట్రెడ్ అనేటువంటిది ఉంది. కాబట్టి అంత చిన్న వయసులోనే ఉగ్రవాద సంస్థలో ఉండటం,
మరి ఆమె మీద ఎప్పుడైతే ఫోకస్ పెంచామో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుంది. అదేమిటి అంటే ఆమె ముఖ్యంగా సదియా అజార్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఒక మహిళ. ఆమె ఎవరు అంటే ఈ సదియా అజార్ గురించి కూడా మనం తెలుసుకోవాలండి. మనం 1999లో మనందరూ కూడా వినే ఉంటాం. కాందహార్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి హైజాక్ జరిగింది. మరి ఆ ఏరోప్లేన్ హైజాక్లో ఎంతమంది ఎలాంటి ఒక ఇబ్బందులకు గురయ్యారో మనం అందరికీ కూడా తెలుసు. అలాగే అప్పుడు ఉగ్రవాదులను కూడా విడిపించుకొని పోయేటువంటి ఒక ప్యాక్ట్ ద్వారా మళ్ళీ భారత ప్రభుత్వం దాన్ని ఒక కొలిక్కి తీసుకొని వచ్చినా కూడా మూల్యం చాలా ఎక్కువ చెల్లించుకున్నాం. మరి అటువంటి ఉగ్రవాద సంస్థలో ఉన్నటువంటి ఆ ఆపరేషన్కి అంతటికి కూడా మూల కారణమైనటువంటి అజార్ యొక్క భార్యనే ఈ యొక్క సదియా అజార్. మరి ఇలా ఉగ్రవాదంలో మనం చూస్తూ ఉంటే ఫ్యామిలీస్, అలాగే నెట్వర్క్స్, అలాగే ద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు విని అట్రాక్ట్ అయిన వాళ్ళు, ఇలా ఒకరేంటి రెండేంటి, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, అలాగే ఇటువంటి స్పీచెస్కు వాళ్ళు ఎవరైతే కనుక తల ఒగ్గుతూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దుష్టమైన పాశవికమైనటువంటి చర్యలో పాలు పంచుకుంటూ ఉన్నారు. మరి టీసీఎస్ నాసిక్లో జరిగినటువంటి సంస్థలో దర్యాప్తు జరుగుతున్నటువంటి సందర్భంలోనే అదే మహారాష్ట్రలో మనం చూసినట్టయితే నాసిక్ అమరావతికి ఎక్కువ దూరం లేదండి. అమరావతిలో ఇంకా అంతకంటే పెద్ద ఘోరాన్ని కూడా మనం చూసాం. అయాన్ అహ్మద్ అనే ఒక టీనేజర్, కేవలం 19 years old. ఆ అబ్బాయి ఎంతోమంది, ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం 180 girls హ్యావ్ బీన్ హరాస్డ్ బై హిమ్ అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇదంతా ఎలా జరుగుతోంది? ఇంతవరకు మనం ఫ్యాక్ట్స్ చూసాం, జరిగినటువంటి హ్యాపెనింగ్స్ చూసాం. ఇప్పుడు అసలు మనం దీన్ని అంతటినీ కూడా అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఉగ్రవాదం అనేటువంటిది భారతదేశంలో కొత్త రంగులో కొత్త భూమికను ధరించి విస్తృతంగా మన ఇంట వెంట జంట అన్ని వైపులా కూడా కొనసాగుతూ ఉందనేటువంటి సత్యాన్ని ఎవరూ మర్చిపోరాదు. ఎందువల్ల అంటే ఉగ్రవాదం అంటే ఇంతకుముందు ఉగ్రవాద దాడిగానే మనం చూసాం. కానీ నవ్ ఇట్ ఈస్ టేకింగ్ ఏ డిఫరెంట్ రోల్. ఇప్పుడు ఒక డయామెట్రికలీ డిఫరెంట్ రోల్. అంటే ఇప్పుడు లవ్ జిహాద్ చూసాం, కార్పొరేట్ జిహాద్ చూసాం, అలా డిఫరెంట్ ఫామ్స్లో మారిపోతుంది. హార్డ్నెస్ నుంచి సాఫ్ట్నెస్ వైపు మొగ్గు చూపుతూ ఎలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలి, ఎమోషనల్గా కనెక్ట్ చేయాలి, ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేయాలనేటువంటి అంశాలపై ఉగ్రవాదం దృష్టి పెట్టింది. ఎమోషనల్గా అయినా లేదా వాళ్ళు చేసేటువంటి బాంబింగ్స్ ద్వారా అయినా ఈ ఉగ్రవాదుల యొక్క లక్ష్యం ఒకటే, భారతదేశంలో అస్థిరత అనేటువంటిది నెలకొల్పడం, అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయటం, ముఖ్యంగా హిందూ మహిళల్ని టార్గెట్ చేయటం. అందువల్ల ముఖ్యంగా హిందూ మహిళలకు అందరికీ కూడా చేసే విన్నపం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాద సంస్థలు ఈ విధంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయి కాబట్టి యు ఆర్ అండర్ దేర్ కాన్స్టెంట్ సర్విలెన్స్ అనేటువంటి అంశాన్ని మీరు మర్చిపోరాదు. ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి మీ నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులుగా ఉన్నటువంటి నేపథ్యంతో మీ యొక్క బుద్ధిశక్తిని ఉపయోగించాలి. ఇంటెలెక్చువల్ పవర్తో మీరు ఆలోచన చేయాలి. అసలు మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా అతనేనా, లేక అతని వెనక ఉన్నటువంటి శక్తులు ఏవైనా ఉన్నాయా, అతను ఈజీ అన్ ఇండివిజువల్ ఆర్ ఏ కలెక్టివ్ ఆపరేషనల్ ఫోర్స్ అనేటువంటి ఫ్యాక్టర్ని మనం కనుక్కోవాలి. అలాగే ప్రతి మతం కూడా నిజంగా చెప్పాలి అంటే ఏ మతమైనా హింసను ప్రోత్సహించదు. కాబట్టి ఇలాంటి సంస్థలు చేసేటువంటి ఉగ్రవాద దాడులను మనం ఎదుర్కోవాలి అంటే ముఖ్యంగా ఎవరి ధర్మంలో ఉన్నారో వాళ్ళ ధర్మాన్ని కట్టుదిట్టంగా ఫాలో చేయాలి. ముఖ్యంగా ఈ సనాతన ధర్మంలో హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు లీనియన్స్ అనేటువంటిది ఎక్కువగా ఇస్తూ ఉండటం వల్ల వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్కు, అలాగే ఈ విధమైనటువంటి హెరాస్మెంట్కు, అలాగే ఈ విధమైనటువంటి రకరకాల ఫామ్స్ అయినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కు గురి అవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా లెటస్ ట్రై టు లివ్ ఇన్ యూనిసాన్. మనం అందరూ కూడా హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మతం యొక్క ధర్మాలను తెలుసుకొని అలాగే పరాయి వాళ్లతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు అమరావతి కానివ్వండి, నాసిక్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో ఇప్పుడు మనం సర్ఫేస్ అయినటువంటి యాక్టివిటీస్ను అలాగే కేసెస్నే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఐస్బర్గ్ అనేటువంటిది 1/3 పైన ఉంటుంది, 2/3 అండర్ వాటర్ ఉంటుందో
అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే మనం చూసినా చెప్పుకున్నా అలాగే మనం ఊహించగలుగుతున్నటువంటి అంశాలు 1/3 మాత్రమే. 2/3 అనేటువంటిది ఒక డార్క్ జోన్లో ఉంది. కాబట్టి ఆ జోన్ గురించి విస్తృతమైనటువంటి పరిశోధన చేయాలి. అలాగే మనం అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సంబడీ ఈజ్ టార్గెటింగ్ అస్. మరి అటువంటి టార్గెట్ అనేటువంటి ఒక అంశం ఇప్పుడు దేశంలో ఉంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. మన అలర్ట్నెస్ అండ్ అవేర్నెస్ ఈ రెండే మనల్ని రక్షిస్తాయనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. టేక్ కేర్. థ్యాంక్ యూ.